ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ టెస్టు క్రికెట్కు సిద్ధమైంది. గత నవంబర్లో చివరి టెస్ట్ ఆడిన టీమిండియా ఇప్పుడు సొంత గడ్డపై బలహీన ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. చండీగఢ్ వేదికగా ఇవాళ ఉదయం 9:30 టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీ భారత్కు శుభారంభం అందిస్తే భారీ స్కోర్కు పునాది పడుతుంది. మూడో స్థానంలో ఇప్పటి వరకు సాయి సుదర్శన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా కోచ్ గంభీర్ అతనిపై నమ్మకం ఉంచాడు. కెప్టెన్ గిల్, పంత్, జూరెల్, సుందరలతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే టెస్టుల్లో అడుగుపెట్టి 8 ఏళ్లు దాటినా ఆ జట్టు ఇప్పటి వరకు 12 టెస్టులే ఆడింది. ఆఫ్ఘాన్ తరపున 2 డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ హష్మతుల్లా, ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన రహ్మత్ షాపైనే జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. హష్మతుల్లా కీలక ఆల్రౌండర్ కాగా గుర్బాజ్ ఈ మ్యాచ్లో రాణించాలని ఆ జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది.